యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ జగన్మాత పాదార విందాలకు నమస్కరిస్తూ జగద్రక్షకుడు, జగద్భర్త, జగత్కర్త, జగత్సాక్షి అయినటువంటి పరమాత్మ పరంధామకు నమస్కరిస్తూ భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు అందజేస్తూ మకర రాశి వారికి మే 2వ తేదీ నుండి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకున్నప్పుడు, ఈ మకర రాశి వారికి మే 2 వరకు బృహస్పతి అనానుకూలంగా ఉండడం వల్ల కొన్ని చిక్కులు, అనుకున్నటువంటి పనులు సులభంగా నెరవేరకపోవడము ఇవన్నీ కూడా జరిగినాయి. వీరికి మే 2 నుండి గురువు 5వ స్థానంలో, పంచమం నవసౌభాగ్యం కాబట్టి 5వ స్థానంలోకి రావడం వల్ల వీరికి శుభ ఫలితాలు మెండుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి సంఘంలో గౌరవము, ఏ పని తలుచుకున్నా ఆర్థికంగా సమయానికి ఏదో విధంగా డబ్బు చేతికి అందడము జరుగుతుంది. కానీ ఏ పనైనా శని అనానుకూలంగా ఉన్నందుకు ఎంతో ప్రయాసపడ్డ తర్వాతనే ఆ పని సౌలభ్యంగా అవుతుంది. అతి కష్టం మీద పనులు చక్కబడేటువంటి అవకాశం మెండుగా ఉన్నాయి మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి ధనానికి కొదవ ఉండదు. వీరికి జ్వర సంబంధమైనటువంటి, ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మకర రాశి వారికి సంతానం వల్ల కానీ, భార్యాభర్తల మధ్య కానీ అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడి, శని ప్రభావం వల్ల ఏర్పడి, గురు ప్రభావం వల్ల, గురు అనుగ్రహం చేత అవి చక్కబడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మకర రాశి వారికి. విద్యార్థులకు జయము, వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ చేసేవారికి మాత్రము మందకొడిగా ఉంటుంది ఈ సంవత్సరము. వారి పెట్టుబడి కానీ, వారి ఆదాయం కానీ తగ్గేటువంటి అవకాశము ఎక్కువగా ఉంది ఈ మకర రాశి వారికి. మకర రాశి వారికి సంఘంలో గౌరవం పెరగడం వల్ల మరి ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఏవి ఉండవు. వీరికి మొండితనం అనేది కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. అంటే తాను అనుకున్న పనిని సాధించడానికి, లేదా కొన్ని సందర్భాలలో శ్రవణ నక్షత్రము బయటి వాళ్ళకందరికీ దేవుడిగా ఉంటారు. శ్రవణ నక్షత్రం వారు ఇంటి వాళ్ళతో కాస్త ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరికి దేవాలయ సందర్శనము, తీర్థయాత్ర సేవనము వల్ల కొన్ని విధాల శుభం జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మకర రాశి వారికి. అదేవిధంగా వీరు ₹1 ఖర్చు చేయాలి, ₹1 కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆ వ్యయము 10 అంతలయ్యి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో వీరు గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి విముక్తులై ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది. వీరు రాజకీయ నాయకులు అయినట్టయితే ఒక నామినేటెడ్ పదవి వచ్చేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది ఈ మకర రాశి వారికి.
ఈ మకర రాశి వారి ఉద్యోగస్తులే అయినట్టయితే వీరికి పై అధికారుల వల్ల ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరు ప్రయాణాల వల్ల అధిక వ్యయము, అధిక శారీరక శ్రమ పడాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరికి కొంతవరకు తేజోహాని, వాక్పటుత్వం కోల్పోవడము, ముఖవర్చస్సు తగ్గిపోవడం కూడా వీరికి ఒక మైనస్ పాయింట్గానే చెప్పవచ్చు. వీరు ఈ సంవత్సరం అంతా కూడా రవి, బుధ, శని, శుక్ర గ్రహ జపాలు కానివ్వండి, వీరు సుందరాకాండ పారాయణం కానివ్వండి, కనకధార స్తోత్రం కానివ్వండి చేసినట్టయితే వీరికి శుభ ఫలితాలు మెండుగా ఉండేటువంటి అవకాశం ఉంది. వీరు ఈ సంవత్సరంలో ఎక్కువగా మరి ప్రయాణాల చేత అలసిపోవడము, ఉష్ణ సంబంధమైనటువంటి బాధలు, నేత్ర సంబంధమైనటువంటి అంటే కళ్ళ మంటలు కానీ, కళ్ళ కలకలు కానీ, ఈ విధంగా నేత్ర సంబంధమైనటువంటి, చర్మ సంబంధమైనటువంటి, ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధిలో పడేటువంటి అవకాశం మెండుగా ఉంది మకర రాశి వారికి. వీరు ఈ సంవత్సరం అంతా కూడా గురువు అనుకూలంగా ఉండడం వల్ల దైవభక్తి, గురుభక్తి, దేవతాభక్తిని ఆచరించినట్టయితే వీరికి శుభ ఫలితాలు రావడమే కాకుండా ఆ శని ప్రభావం కూడా తగ్గి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ మకర రాశి వారికి. వీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు కాబట్టి మకర రాశి వారికి మరొక్కసారి సుందరకాండ పారాయణం కానివ్వండి, కనకధార స్తోత్రం కానివ్వండి, మరి ఇవి చేసుకున్నట్టయితే వీరికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమో నమః. భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ మరి మీనరాశి వారికి మే 2 నుండి గురు సంచారం ఎలా ఉంది, శని సంచారం ఎలా ఉంది, వారి జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి మే 2 నుండి 3వ గురువు, అదేవిధంగా 12వ ఏలినాటి శని ప్రారంభమవుతుంది. 12వ గంట శని. కాబట్టి వీరికి గోచార రీత్యా అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు. వీరు ఒక పారిశ్రామిక రంగంలో కానీ, ఒక వ్యాపారంలో కానీ బాగా నష్టపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి సమయానికి చేతులకి డబ్బు రాకపోగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఆలస్యమయ్యి డబ్బు కొరతతో, రుణ బాధలతో ఒక రుణం తీర్చడానికి రెండో రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు సంఘంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. వీరు ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి, అస్వస్థతకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం.
వీరికి కుటుంబంలో కూడా అశాంతి, అవహేళన, మరి ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు మత్స్యావతారుడైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించి లక్ష్మీనరసింహ కవచం కానివ్వండి, కరావలంబ స్తోత్రం కానీ పఠించినట్టయితే వీరికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో అనానుకూలత, చేయని నేరానికి శిక్షలు, ఈ విధంగా చాలా చాలా ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం మీనరాశికి ఉంది. కాబట్టి వీరు నిరంతరము కామ్ కర్తే రహో నామ్ జప్తే రహో, నిరంతరము వీరు రామతారకము కానీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం కానీ చదువుకున్నట్టయితే వీరికి క్షేమం కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారాలు కానీ, కొత్త వాణిజ్యాలు కానివ్వండి, కొత్త ఫ్యాక్టరీలు కానివ్వండి, కొత్త గృహాలు కట్టుకోవడం కానీ, కొత్తగా భూములు కొనడం కానీ, కొత్త పనులు వీరు ఈ సంవత్సరం చేయకపోవడమే వీరికి చాలా శుభ ఫలితం ఇస్తుంది. కొత్త పనులకు వెళ్ళి లేని చిక్కులు తెచ్చుకోకుండా ఉండాలి. వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు వాహనాలలో వెళ్ళేప్పుడు కడు జాగ్రత్తగా వెళ్తూ, మరి ఆ వెళ్ళేప్పుడు సర్వమంగళ ప్రదాయిని అయినటువంటి ఆ సర్వమంగళాదేవిని స్తోత్రం చేసి ఆపదోద్ధారక స్తోత్రం చదువుకొని వెళ్ళినట్టయితే వీరికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఇది మీనరాశి వారికి ఈ సంవత్సర ఫలితము. మరి శుభం. ముఖ్యంగా భక్తి దేవరాయ టీవీ వారు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పం చేత ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అనేటువంటి సద్భావన చేత వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా ఎన్నో నెరవేరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక భక్తుడు అడిగినాడు నన్ను ధర్మ సందేహాలలో, పూజ బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలా, అంటే తెల్లవారుజామునే చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంకాలం చేయాలా, ఎప్పుడు చేస్తే ఫలితం ఉంది అని అడగడం జరిగింది. పూజ చేయడానికి అనువైనటువంటి కాలము, ప్రదేశము, సమయం ఇవన్నీ కూడా చూసుకోవాలా. ముఖ్యంగా ఏకాగ్రత లభించే సమయము బ్రాహ్మీ ముహూర్తము. ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో కొలిచే ఏ క్షణమైన దేవదేవుని చింతించు దినము దినము, ఎప్పుడైనా సుదినమే. భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ ఇవి ముఖ్యం కావు. తనలో విశ్వాసము, తనలో భక్తి, శ్రద్ధ కలిగినప్పుడు మనసు ప్రశాంతతతో చేసేటువంటి పూజను మాత్రమే భగవంతుడు అందుకొని మనకు శుభ ఫలితాలు ఇస్తాడని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరొక్కసారి భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభ ఫలితాలను కూడా తెలియజేస్తూ, మీకందరికి కూడా ఈ క్రోధినామ సంవత్సరము ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సుఖమయ, శాంతిమయ, సౌభాగ్యమయ జీవితాలు గడపడానికి, చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా నా ఇష్టదైవమైనటువంటి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ, హరి ఓం తత్సత్. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.